ఈ మూవీ బిగినింగ్ లో పాత సామాన్లని ఒక రూమ్ లో పెడుతున్న పీటర్ అనే వ్యక్తిని చూపిస్తారు. అప్పుడు ఆ వ్యక్తికి ఆ రూమ్ లో ఒక పాత రేడియో కనిపిస్తుంది. అప్పుడు పీటర్ దాన్ని సరిచేస్తూ ఉంటాడు. అదే టైంలో అతని భార్య అయిన కెరోలిన్ పీటర్ని భోజనానికి పిలుస్తుంది. వాళ్ళిద్దరి మాటల్లో మనకి తెలిసేది ఏంటంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఎక్కువ. ఈ పీటర్ పాతకాలం వస్తువులు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అందులో ఈ రేడియో ఒకటి. అయితే దీన్ని పీటర్ ఇంతవరకు ఉపయోగించలేదు. అప్పుడు కెరోలిన్ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇటువైపు పీటర్ ఆ రేడియోని సరిచేసి దాన్ని ఆన్ చేస్తాడు. అయితే ఆ రేడియోలో ఒక ఉమెన్ శబ్దం చేయొద్దు అని మాట్లాడుతుంది. ఆ వాయిస్ విన్న పీటర్కి భయమేస్తుంది. వెంటనే ఆ రేడియోని ఆఫ్ చేసేస్తాడు. కొద్దిసేపటి తర్వాత పీటర్ మళ్ళీ ఆ రేడియోని ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన వెంటనే తన ముందు ఒక మహిళ ప్రత్యక్షమవుతుంది. ఆ స్పిరిట్ శబ్దం చేయొద్దు, ఆ శబ్దం అతనికి వినిపిస్తుంది అని చెబుతుంది. ఆ స్పిరిట్ ని చూసి పీటర్ చాలా భయపడి వెంటనే రేడియోని ఆఫ్ చేసేస్తాడు. అయితే పీటర్ అంతటితో ఊరుకోకుండా అతనికి ఉన్న కుతూహలంతో మళ్ళీ ఆ రేడియోని ఆన్ చేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆత్మ పీటర్ గొంతు పట్టుకుని పైకి ఎత్తేస్తుంది. దాంతో పీటర్ భయంకరంగా అరుస్తాడు. అతని అరుపులు కిచెన్ లో ఉన్న కెరోలిన్ కి వినిపిస్తాయి. అంతటితో ఆ సీన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కెరోలిన్ అండ్ పీటర్ యొక్క కూతురైన ఏమా అనే అమ్మాయిని చూపిస్తారు. ఏమాకి సింగర్ అవ్వాలి అనే కోరిక ఉండేది. అందువల్లే ఆమె ఆడిషన్ కి వెళ్ళుంటుంది. యాక్చువల్లీ ఏమాది భయపడే స్వభావం. అందువల్ల ఆమె పాట పాడడానికి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది. అది విన్న తన బాయ్ ఫ్రెండ్ సెబా ఏమాని కూల్ చేస్తాడు. అదే టైంలో ఏమాకి వాళ్ళ మదర్ నుండి కాల్ వస్తుంది. ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత ఏమా వెంటనే ఇప్పుడు నేను ఇటలీకి వెళ్ళాలి అని తన బాయ్ ఫ్రెండ్తో చెబుతుంది. ఆమెతో పాటు సెబా కూడా వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. అలా ఇటలీకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న కెరోలిన్తో ఏమైంది అని అడుగుతుంది. కెరోలిన్ ఏం జరిగింది అనే దాని గురించి సరిగ్గా సమాధానం చెప్పదు. అప్పుడు ఏమా అండ్ సెబా ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ పీటర్ గురించి ఇలా చెబుతాడు. మీ ఫాదర్ పీటర్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు. అతని బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. అతని పక్కటెముక కూడా విరిగిపోయింది. అయితే దానికి రీజన్ ఏంటి అనేది మాకు సరిగ్గా తెలియట్లేదు. ఫస్ట్ మీ అమ్మగారితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోండి. మేబీ వాళ్ళ మీద ఎవరో దాడి చేశారేమో. వాళ్ళ బాడీస్ పై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అని చెబుతాడు. అప్పుడు వెంటనే ఏమా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి డాడీ ఐసీయూలో ఉన్నాడు, అతనికి ఏమీ కాదు, మీకు కూడా ట్రీట్మెంట్ అవసరం, మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఏమా అండ్ సెబా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడు కెరోలిన్ గాబరపడుతూ ఇలా చెబుతుంది. మీ నాన్న నన్ను చంపడానికి చూశాడు. యాక్చువల్లీ అతను మీ డాడీ కాదు, మన ఇంట్లో ఎవరో ఉన్నారు. సో మీరు ఆ ఇంటికి వెళ్ళకండి, ఏదైనా హోటల్కి వెళ్ళండి అని చెబుతుంది. అయితే కెరోలిన్ వాళ్ళ అమ్మ మాటలు వినకుండా అదే ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమా సెబాని ఇంట్లోకి తీసుకొస్తుంది. అప్పుడు ఏమా సెబాకి తాను రికార్డ్ చేసే రూమ్ని చూపించి వాళ్ళ ఫాదర్ యొక్క రూమ్ని కూడా చూపిస్తుంది. అయితే ఇంట్లో ఫుడ్ లేదు అని తెలుసుకున్న సెబా బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకురావడానికి రెడీ అవుతాడు. అప్పుడు ఏమా అతనికి వాళ్ళ అమ్మగారి సైకిల్ ఇచ్చి పంపిస్తుంది. చాలాసేపటి తర్వాత సెబా ఒక ప్లేస్కి వస్తాడు. అక్కడ అతను ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ తన వ్యాలెట్ ఇంట్లోనే మర్చిపోయి ఉంటాడు. మళ్ళీ అతను ఇంటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగినప్పుడు అతను తెచ్చిన సైకిల్ అక్కడ ఉండదు. అంటే ఎవరో ఆ సైకిల్ని దొంగలించారు. ఇటువైపు ఏమా ఇంట్లో సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆమెకి అదే మహిళ యొక్క వాయిస్ వినిపిస్తుంది. అయితే ఆ వాయిస్ చెప్పేదేంటంటే శబ్దం చేయొద్దు, శబ్దం అతనికి వినిపిస్తుంది, సైలెంట్గా ఉండు అని. ఆ సౌండ్ని విన్న ఏమాకి భయం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో ఏమాకి ఆ ప్లేస్లో కొన్ని షాడోస్ కనిపిస్తాయి. అప్పుడు అక్కడ ఉన్న రేడియో ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి అందులో కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇక వెంటనే ఏమా ఆ రేడియోని ఆఫ్ చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ రేడియోని ఆన్ చేస్తుంది. అలా ఆన్ చేసినప్పుడు మళ్ళీ అదే అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, సౌండ్ చెయ్యొద్దు అని. అదే టైంలో ఆ ఎంటిటీ యొక్క ఆత్మ ఏమాకి కనిపిస్తుంది. దాన్ని బట్టి ఏమాకి అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇంట్లో సౌండ్ వస్తుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఎంటిటీస్ ఆమెపై దాడి చేస్తాయి అని. ఇటువైపు సెబా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఇటువైపు ఏమా భయంతో ఉన్నప్పుడు ఒక శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఆమెకి కనిపించేదే ఒక వ్యక్తి యొక్క స్పిరిట్. అలా ఆ స్పిరిట్ ఏమాపై అటాక్ చేస్తాడు.
దాని నుండి భయపడిన ఏమా ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ లో ఒక టైప్ రైటర్ మిషన్ ఉంటుంది. అందులో హెల్ప్ అనే వర్డ్ టైప్ అయి ఉంటుంది. దాన్ని చూసిన ఏమా ఆ టైప్ రైటర్ మిషన్ ద్వారా ఆ ఎంటిటీని కాంటాక్ట్ అవుతుంది. అందులో ఎవరు నువ్వు అని టైప్ చేసిన వెంటనే అక్కడికి వచ్చిన ఆ మేల్ స్పిరిట్ క్వైట్ అని చెప్పి ఆ మిషన్ ని పగలగొట్టేస్తాడు. ఇక ఏమాకి భయమేసి వెంటనే ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే ఆ ఇంట్లో ఉన్న డోర్స్ అండ్ విండోస్ అన్ని లాక్ అయిపోయి ఉంటాయి. అదే టైంలో ఏమాకి ఆ ఇంట్లో ఒక మహిళ, ఒక వ్యక్తి, అలాగే ఒక చిన్న పాప యొక్క ఆత్మలు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆత్మ ఏమాని లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో భయపడిన ఏమా వెంటనే తన రికార్డ్ రూమ్ కి వెళ్లి లాక్ చేసుకుంటుంది. ఇటువైపు సెబా ఇంటికి వచ్చిన తర్వాత అతనికి డోర్ లాక్ అయిన విషయం తెలుస్తుంది. ఏమా అని గట్టిగా అరుస్తాడు. అయితే ఎంత అరిచినా కూడా ఏమా డోర్ ఓపెన్ చేయదు. ఇక చేసేదేమీ లేక అతను వెనక డోర్ నుండి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు సెబా ఆ ప్లేస్ లో ఒక సౌండ్ చేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ మేల్ స్పిరిట్ సెబాపై దాడి చేస్తుంది. ఇటువైపు రికార్డ్ రూమ్ నుండి బయటికి వచ్చిన ఏమా సెబాకి ఫోన్ చేస్తుంది. అయితే అతని ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది. అది విని అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళిన ఏమాకి సెబా బ్యాక్ డోర్ లో కనిపిస్తాడు. అతన్ని లోపలికి తీసుకెళ్లిన ఏమా ఇంట్లో ఎవరో ఉన్నారు అని శబ్దం చేయకుండా ఒక పేపర్ లో రాసి చూపిస్తుంది. అయితే అతని మాటల్ని సెబా నమ్మడు. కొద్దిసేపటి తర్వాత సెబా మాయమైపోతాడు. ఎక్కడ వెతికినా కూడా సెబా ఆమెకి కనిపించాడు. అలా కొద్దిసేపటి తర్వాత సెబా ఆమెకి ఆ ఇంటి హాల్లో కనిపిస్తాడు. అయితే సెబా పూర్తిగా చేంజ్ అయిపోయి ఉంటాడు. యాక్చువల్లీ ఆ మేల్ స్పిరిట్ కి పాసెస్ అయిపోయి ఉంటాడు. అప్పుడు డెమానిక్ పొజిషన్ లో ఉన్న సెబా ఏమాపై అటాక్ చేస్తాడు. అప్పుడు ఏమా ఎలాగో అలా అతని నుండి తప్పించుకుని వెంటనే వాళ్ళ డాడీ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ చిన్న పిల్ల ఆత్మ ఏమాని వెనక్కి నెట్టేసిన వెంటనే ఏమా ఇంకొక డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకి అసలు ఆ ఆత్మలు ఎవరు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనే దానికి సమాధానం దొరుకుతుంది. అలా ఏమా అక్కడ ఉన్న తల్లి కూతుర్లని చూస్తూ ఉన్నప్పుడు ఆ పాప వాళ్ళమ్మతో ఇలా చెబుతుంది. డాడీ ఎందుకు ఎప్పుడూ కోపంగానే ఉంటాడు, ఎందుకు అతనికి శబ్దం చేస్తే సరిపోదు అని అడుగుతుంది. అందుకు వాళ్ళమ్మ ఇలా చెబుతుంది. మీ డాడీ ఇప్పుడు దేశంలో జరుగుతున్న యుద్ధంలో మనందరినీ కాపాడడానికి చాలా ప్రయత్నించాడు. ఆ యుద్ధం కారణంగానే మీ డాడీకి అప్పటి నుండి సౌండ్ అంటే సరిపోదు. అందువల్లే మనం సౌండ్ చేయకుండా ఇంట్లో ఉండాలి అని చెబుతూ ఉన్నప్పుడు ఇంటికి ఆ వ్యక్తి వస్తాడు. అప్పుడు ఇంట్లో జరుగుతున్న ఆ శబ్దాల వల్ల వాళ్ళ మధ్యలో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో వాళ్ళ ముగ్గురు చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళ బ్లడ్ ఒక పాత రేడియో మీద పడిపోతుంది. ఆ రేడియో ఏదో కాదు, ఏమా వాళ్ళ ఇంట్లో ఉన్నదే. అలా ఆ రేడియో కర్సడ్ అయిపోతుంది. అప్పటి నుండి ఆ రేడియో ఎవరి ఇంట్లో ఉంటుందో అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, మనుషులు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ రేడియో ఏమా వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఆ స్పిరిట్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత డిమానిక్ పొజిషన్ లో ఉన్న సెబా ఆమెని చంపడానికి వస్తాడు. అప్పుడు ఏమా తన తెలివిని ఉపయోగించి అక్కడ నుండి తప్పించుకుని తన రికార్డింగ్ రూమ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమా ఆ స్పిరిట్ యొక్క వీక్నెస్ ని తెలుసుకుని దాన్ని టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉపయోగించుకుని శబ్దం చేసి చివరికి ఆ ఇంట్లో ఉన్న అలారం ని కూడా ఆన్ చేస్తుంది. ఆ శబ్దం వినడం ఆ స్పిరిట్ వల్ల కాదు. అయితే అదే సమయంలో ఆ ఇంట్లో కరెంట్ పోతుంది. ఒక్కసారిగా ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఏమా దగ్గరికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అలాగే కూతురు ఆమెకు సహాయంగా నిలుస్తారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ మంచి ఆత్మలు. అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు ఏమా చెయ్యిని పట్టుకుని గట్టిగా అరుస్తాయి. వాళ్ళతో పాటు ఏమా కూడా అరుస్తుంది. ఆ శబ్దాన్ని విని తట్టుకోలేక సెబా ఒంట్లో ఉన్న ఆ స్పిరిట్ అతని బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఏమా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో పాటు సెబా కూడా ఉంటాడు. ఆ ఇన్సిడెంట్ ద్వారా ఏమాకి ఫుల్గా ధైర్యం వచ్చేసుంటుంది. ఇక ఆమె దేన్ని చూసినా భయపడదు. అదే ధైర్యంతో ఆడిషన్ కి వెళ్తుంది. ఇక ఫైనల్ గా ఆమె సింగర్ గా కూడా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సెబా తీసుకెళ్లిన సైకిల్ ని దొంగిలించిన వ్యక్తిని చూపిస్తారు. అలా ఆ వ్యక్తి ఆ సైకిల్లో వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు సైడ్ లో ఉన్న వేస్ట్ ఐటమ్స్ లో ఆ రేడియో కనిపిస్తుంది. ఆ కర్సడ్ రేడియోని తీసుకెళ్లి ఆ వ్యక్తి ఒక యాంటిక్ షాప్ లో అమ్మేస్తాడు. ఆ షాప్ ఓనర్ అయిన ఒక అమ్మాయి దాన్ని ఆన్ చేస్తుంది. అయితే ఆ రేడియో ఆన్ అవ్వదు.
అప్పుడు ఆ అమ్మాయి ఆ రేడియోని పక్కన పెట్టి వేరే పని చూసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆమె షాప్ కి వచ్చిన ఒక ఓల్డ్ పెయింటింగ్ ని ఓపెన్ చేస్తుంది. దాన్ని చూసిన తర్వాత ఆమె దాని ఫొటోస్ ని తీసి ఆ పెయింటింగ్ ని ఒక క్లాత్ తో కవర్ చేసి అక్కడ పెడుతుంది. ఆ సమయంలో ఆ పెయింటింగ్ నుండి ఒక ఎంటిటీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఏం జరిగింది అని ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. అయితే ఆ పెయింటింగ్ కింద పడిపోయి ఉంటుంది. ఆ పెయింటింగ్ ని మళ్ళీ యథాస్థానంలో పెట్టినప్పుడు విచిత్రంగా ఆ పెయింటింగ్ లో ఉన్న మహిళ ఇప్పుడు అక్కడ కనిపించదు. అలా కొన్ని సెకండ్ల తర్వాత ఆ పెయింటింగ్ లో ఉన్న స్పిరిట్ ఆమెని లోపలికి లాగేస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఆ కర్సడ్ పెయింటింగ్ గురించి, అందులో ఉన్న మహిళ గురించి ఈ మూవీలో మనకు అసలు ఎక్కడా చూపించలేదు. అంటే ఈ పెయింటింగ్ మీద పార్ట్ 2 కూడా వస్తుంది అని డైరెక్టర్ మనకి ఒక చిన్న హింట్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ మూవీ స్టోరీ? ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.